Smoking causes cancer. హలో హాయ్ ఫ్రెండ్స్, వీడియో అనేది చూస్తున్నారు కదా, చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్లో ఉంది, మూవీ స్టైల్లో ఉంటుంది. వీడియో అనేది మీ అందరికీ నచ్చుతుందనేసి అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. నాకు కాపీరైట్ క్లెయిమ్ వస్తుందనేసి నేను ఫుల్ మ్యూజిక్ ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో ఇస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక బర్త్డే వీడియో అనేది చూసారు కదా, అలాంటి బర్త్డే వీడియో మీ ఫొటోస్ పెట్టి మీరు ఎడిట్ చేసుకోవాలంటే మీ మొబైల్లో కైన్మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్మార్క్ కైన్మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను, లేదా టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేసి పెట్టాను. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్లో నేను ఒక ప్రీసెట్ లింక్ అనేది ఇచ్చాను, ఈ వీడియోకి కావాల్సిన ప్రీసెట్ లింక్. ఆ ప్రీసెట్ లింక్ వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం అది ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఇంపోర్ట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత మీ ఫోల్డర్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇందులో మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ ప్రీసెట్ లింక్ ఏ ఫోల్డర్లో అయితే పెట్టుకున్నారో ఆ ప్రీసెట్ లింక్పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అది ఇంపోర్ట్ అనేది ఇట్లా అవుతుంది. ఇట్లా ఇంపోర్ట్ అయిన తర్వాత ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా సింపుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ ప్రీసెట్ లింక్లోనే నేను అన్నీ ప్రొవైడ్ చేశాను. సో మీ నేమ్ అండ్ మీ ఫోటో సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అన్నీ నేను ఈ ప్రీసెట్ లింక్లోనే ప్రొవైడ్ చేశాను. సో ఇప్పుడు మీ ఫోటో ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది చూద్దాం. రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ మీరు చేంజ్ చేయడానికి ఏం లేదు ఫ్రెండ్స్, అన్నీ నేను ఈ ప్రీసెట్ లింక్లోనే ప్రొవైడ్ చేశాను. సో రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత కరెక్ట్గా 25 సెకండ్స్ దగ్గర రెడ్ మార్క్ నుంచి ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఫోటోపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెండ్ బ్యాక్వర్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేశారంటే ఆ ఫోటో అనేది వెనక వైపు పోతుంది. మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఫుల్ ఫోటో అయితే క్రాపింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి క్రాప్ అనేది ఇట్లా చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత కాస్త జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. మీకు ఎంతవరకు కావాలో అంత జూమ్ చేసుకొని కరెక్ట్గా మిడిల్లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. 20 సెకండ్స్ దగ్గర రెడ్ మార్క్ నుంచి ఇప్పుడు మీ ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫోటో సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను మీకు ఇంకో మాట కూడా చెప్పాలి, మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటోకి బ్యాక్గ్రౌండ్ ఉండొద్దనమాట. మీకు బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఈ టాపిక్ పైన ఆల్రెడీ నేను వీడియో అనేది చేశాను, ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూడండి. ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఫోటోపై ఇట్లా క్లిక్ చేసి దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. జరుపుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెండ్ బ్యాక్వర్డ్ అనే ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేశారంటే ఫోటో అనేది వెనక వైపు పోతుంది. తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు ఎంత కావాలో అంత జూమ్ అనేది ఇట్లా తగ్గించుకొని కరెక్ట్గా ఈ పొజిషన్లో ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత యానిమేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి స్లైడ్ లెఫ్ట్ అనే యానిమేషన్పై ఇట్లా క్లిక్ చేయండి. ఫోటో అనేది అట్లా స్క్రోల్ అవుతుంది. మీరు 1% ఇట్లా పెట్టుకున్నా పర్లేదు, లేదా 0.5% ఇట్లా పెట్టుకున్నా పర్లేదు. 0.5% ఇట్లా పెట్టుకుంటే మోర్ దెన్ బెటర్. ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత నేను ఒక ఫోటోనే 2 ఫోటోలుగా సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు వేరు ఫోటో అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఈ ఫోటోనే డూప్లికేట్ చేసుకోవాలి కనుక లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేసి డూప్లికేట్ అనే ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేశాను. డూప్లికేట్ అనేది అవుతుంది. తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి దీన్ని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇట్లా పెట్టుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేసి సెండ్ బ్యాక్వర్డ్ అనే ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేశారంటే ఫోటో అనేది వెనక వైపు పోతుంది.
తర్వాత ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి స్లైడ్ రైట్ అనే యానిమేషన్పై ఇట్లా క్లిక్ చేసి 0.5% ఇట్లా పెట్టుకోండి. తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫైనల్గా ఇప్పుడు మీ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ నేమ్ ఎలా ఎడిట్ చేయాలనేది ఈ వీడియో ఎండ్లో నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను ఎడిట్ చేసుకున్న నేమ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను, చూడండి. ట్వంటీ 25 సెకండ్స్ దగ్గర రెడ్ మార్క్ నుంచి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు మీ పేరు అనేది ఎడిట్ చేసుకున్నారు కదా, ఆ పేరు అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే పేరుపై ఇట్లా క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి ఫ్రెండ్స్. ఇట్లా జరుపుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చేసి ఇక్కడ ఒక కీఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేయండి. కరెక్ట్గా 25 సెకండ్స్ దగ్గర రెడ్ మార్క్ నుంచి ఇక్కడ ఒక కీఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసి దీన్ని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. కరెక్ట్గా మీకు ఎంత కావాలో అంత ఇట్లా ఈ పొజిషన్లో ఇట్లా పెట్టుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత కాస్త పెద్దగా జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేసి సెండ్ బ్యాక్ వర్డ్ అనే ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేయండి. మళ్ళీ అదే ఆప్షన్పై మళ్ళీ క్లిక్ చేయండి. ఫోటో అనేది వెనక వైపు పోతుంది. తర్వాత ఇట్లా రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి దీన్ని కరెక్ట్గా ఒక 29 సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచి ఇక్కడ ఒక కీఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేయండి ఫ్రెండ్స్. యాడ్ చేసిన తర్వాత దీన్ని కాస్త జూమ్ అనేది ఇట్లా తగ్గించుకోండి. ఇట్లా తగ్గించుకొని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేసి బ్రింగ్ ఫార్వర్డ్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఫోటో అనేది మీ నేమ్ అనేది ఆటోమేటిక్గా ముంగటికి వస్తుంది. వచ్చేదాకా సేమ్ అదే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా ఒక 3 టైమ్స్ ఇట్లా క్లిక్ చేశారంటే చూస్తున్నారు కదా, ఫోటో అనేది వెనక వైపు పోయింది. తర్వాత మీకు ఎంత కావాలో అంత ఇట్లా జూమ్ పెద్దగా ఇట్లా చేసుకుని మీకు నచ్చినంత ఇట్లా ఉంచుకోవచ్చు. ఓకే, ఇట్లా ఉంచుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫోటో అట్లా ఉంచుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ కరెక్ట్గా 25 సెకండ్స్ దగ్గర రెడ్ మార్క్ నుంచి అక్కడ మీ నేమ్ అనేది కనిపిస్తుంది, దానిపై ఇట్లా క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేసి సెండ్ బ్యాక్ వర్డ్ అనే ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేయండి. ఆ నేమ్ అనేది వెనక వైపు పోతుంది. ఇన్ కేస్ మీకు పోకపోతే ఇక్కడ మీ ఫోటో పైన లేదనుకోండి, బ్రింగ్ ఫ్రంట్ అనే ఆప్షన్పై క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా ఫోటో అనేది ముంగటికి వస్తుంది. జాగ్రత్తగా స్లోగా ఎడిట్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకు వీడియో లెంత్ అవుతుంది కనుక నేను స్కిప్ చేస్తాను. సో ఇట్లా సెట్ చేసుకున్న తర్వాత అదే 25 సెకండ్స్ దగ్గర రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత డిస్క్రిప్షన్లో నేను ఒక ఫైర్ పార్టికల్ వీడియో అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఫైర్ పార్టికల్ వీడియో ఎక్కడైతే పెట్టుకున్నారో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి కాస్త ఈ స్క్రీన్కి సరిపోయేటట్టు ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది ఇట్లా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ వీడియో అనేది బ్లాక్ స్క్రీన్లో ఉంది. బ్లాక్ స్క్రీన్ పోవాలంటే కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి స్క్రీన్ అనే దీనిపై ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా బ్లాక్ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేసి సెండ్ బ్యాక్ వర్డ్ అనే ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేశారంటే ఆ వీడియో అనేది వెనక వైపు పోతుంది. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇట్లా ఉంటుంది. తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ వాల్యూమ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసి మ్యూట్లో ఇట్లా పెట్టుకోండి. తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మన వీడియో రెడీ అయిపోయింది. సో ఒకసారి నేను మీకు ప్లే చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, స్టార్టింగ్లో ఒక డైలాగ్ అనేది వస్తుంది. ఆ డైలాగ్కి ఆ టైటిల్ అనేది నేను యాడ్ చేశాను. మీకు నచ్చితే మీరు అలా ఉంచవచ్చు, లేదా నచ్చకపోతే మీరు తీసేవచ్చు. సో ఇట్లా మూవీ థియేటర్లో మన టైటిల్ అనేవి మన బర్త్డే విషెస్ చెప్తున్నట్టు బాగా లుక్ అనేది మూవీ స్టైల్లో ఉంటుంది ఫ్రెండ్స్. మీ అందరికీ నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయకపోవడం మాత్రం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, వీడియో అనేది ఇట్లా ఉంటుంది. తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి ఆల్మోస్ట్ మన వీడియో రెడీ అయిపోయింది. ఇప్పుడు వీడియో అనేది మనం సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో క్వాలిటీ మీకు ఎంతైతే కావాలో అంత క్వాలిటీ పెట్టుకొని కింద సేవ్ యాజ్ వీడియో కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది.
సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీ నేమ్ ఎలా ఎడిట్ చేయాలనేది నేను మీకు చెప్తాను. ఫ్రెండ్స్ మీరు అక్కడ బర్త్డే వీడియోలో చూసిన నేమ్ స్టైల్ మీ నేమ్ అనేది ఎడిట్ చేసుకోవాలంటే మీ మొబైల్లో పిక్సెల్ ల్యాబ్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే ప్లే స్టోర్‌లో అవైలబుల్‌గా ఉంది. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ న్యూ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ డబుల్ క్లిక్ ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత న్యూ టెక్స్ట్ అనే దీన్ని ఇట్లా అరేంజ్ చేసి మీ పేరు ఏ పేరు అయితే ఉందో ఆ పేరు అనేది ఇట్లా టైప్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా టైప్ చేసుకున్న తర్వాత ఓకేపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీన్ని మిడిల్‌లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత సెకండ్ ఆప్షన్ ఏ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసి ఇక్కడ ఏబీ ఫాంట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా క్లిక్ చేసిన తర్వాత ఫాంట్స్ అనేవి డిస్‌ప్లే అవుతాయి. తర్వాత మై ఫాంట్స్ దగ్గర ఇక్కడ క్లిక్ చేసి ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్‌లో నేను యూజ్ చేసిన ఫాంట్ లింక్ అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీకు మీ దగ్గర ఇంకా డిఫాల్ట్‌గా ఏ ఫాంట్ అయినా ఉంటే ఆ ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకేపై క్లిక్ చేయండి. తర్వాత ఫాంట్ అనేది యాడ్ అయింది చూస్తున్నారు కదా! ఇట్లా యాడ్ అయిన తర్వాత ఇన్‌కేస్ మీకు ఫాంట్ ఎలా యాడ్ చేయాలో తెలియకపోతే యాడ్ చేసుకోవడానికి చాలామందికి ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. మీకు ఇన్‌కేస్ ఫాంట్ ఎలా యాడ్ చేయాలనేది వీడియో కావాలంటే నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను వీడియో తప్పకుండా చేస్తాను. సో ఇట్లా ఫాంట్ యాడ్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి ఇక్కడ టెక్స్చర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత గ్యాలరీ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్‌లో నేను ఒక గోల్డ్ కలర్ ఇమేజ్ అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ టిక్‌పై ఇట్లా క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా ఫాంట్‌కి ఆ గోల్డ్ కలర్ ఇమేజ్ అనేది యాడ్ అవుతుంది. అట్లా యాడ్ అయిన తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ షాడో అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! దానిపై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత రైట్ టిక్‌పై ఇట్లా క్లిక్ చేయండి. మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేసి 3డీ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేసి డెప్త్ అనేది ఒక 2% ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత రైట్ టిక్‌పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసి ఇక్కడ ఇంబోజ్ అని కనిపిస్తుంది కదా! దానిపై ఇట్లా క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్నారంటే మీ నేమ్ అనేది సగం సగంగా కట్ అయిపోతుంది. మీరు దానికి భయపడాల్సిందేం లేదు. కాస్త జూమ్ అనేది ఇట్లా పెంచుకోండి. ఆటోమేటిక్‌గా సెట్ అయిపోతాయి. తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇంటెన్సిటీ అనేది ఒక 72% ఇట్లా పెట్టుకోండి. తర్వాత లైటింగ్ అనేది తగ్గించుకోండి ఫ్రెండ్స్ బాగా. మీకు నచ్చినంత మీరు ఇట్లా పెంచుకోవచ్చు. ఇట్లా పెంచుకున్న తర్వాత హార్డ్‌నెస్ అనేది పెంచుకోండి ఇట్లా. తర్వాత మళ్ళీ బేవల్ అనేది తగ్గించుకోండి ఇట్లా. చూస్తున్నారు కదా! సో, ఇట్లా పూర్తిగా ఇట్లా తగ్గించుకొని రైట్ టిక్‌పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీ మీ నేమ్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. దీన్ని పీఎన్‌జీ ఫార్మాట్‌లో మనం సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే కింద 4 ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేసి ట్రాన్స్‌ఫర్ నెట్ అనే ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేయండి. చూసారు కదా! పీఎన్‌జీ ఫార్మాట్‌లో కన్వర్ట్ అవుతుంది. తర్వాత రైట్ సైడ్ కార్నర్‌లో 3 డాట్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేసి ఎక్స్‌పోర్ట్ ఇమేజ్‌పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డిఫాల్ట్ అనే దగ్గర క్లిక్ చేసి వెరీ హైలో ఇట్లా పెట్టుకొని సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్‌పై ఇట్లా క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా మీ ఇమేజ్ అనేది సేవ్ అయిపోతుంది. సో, మీకు ఇన్‌కేస్ ఇమేజ్ ఇట్లా సేవ్ చేసిన తర్వాత ఒకసారి సేవ్ చేసి చూపిస్తాను. సేవ్ చేసిన తర్వాత మీకు కట్ అయిపోయి వస్తుంటది ఫ్రెండ్స్. ఒకసారి చూపిస్తాను. ఇట్లా వచ్చిందనుకోండి చూస్తుండ్రు కదా! ఇట్లా కట్ అయిపోయి ఇమేజ్ అనేది వస్తుంది. తర్వాత మళ్ళీ దాన్నే ఇట్లా ఓపెన్ చేసి కాస్త జూమ్ అనేది ఇట్లా పెంచుకోండి. ఇట్లా పెంచుకున్నారనుకోండి. తర్వాత మళ్ళీ సెట్ అవుతుంది. రైట్ టిక్‌పై ఇట్లా క్లిక్ చేసి సేమ్ అలాగే ఇమేజ్ అనేది ఇట్లా సేవ్ చేసుకోండి. సేవ్ అయితే అవుతుంది కరెక్ట్‌గా. మీరు జాగ్రత్తగా స్లోగా ఇట్లా చేసుకోండి. ఒకసారి చూపిస్తాను. మళ్ళీ అలాగే వచ్చిందా? బాగానే వచ్చిందా? సేమ్ అలానే వచ్చింది ఫ్రెండ్స్. మీరు ట్రై చేస్తూ ఉండండి. కరెక్ట్‌గా సెట్ అయిపోద్ది ఇమేజ్ అనేది. ఒక్క నిమిషం నేను సేవ్ చేసి చూపిస్తాను. ఇట్లా తగ్గించుకోండి. తగ్గించుకున్న తర్వాత మళ్ళీ సేవ్ చేసి చూపిస్తాను. ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఎందుకంటే అలా సేవ్ చేస్తున్నప్పుడు ఇంబోజ్ అనేది ఆన్ చేస్తే అలా ఇమేజ్ కట్ అవుతూ వస్తుంటది. సో, ఇది స్టార్టింగ్. ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి చూస్తుంటారు కదా! మన నేమ్ అనేది వచ్చింది. ఇట్లా వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు ఫైనల్‌గా మన వీడియో అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కైన్ మాస్టర్‌లోకెళ్ళి నేమ్ అనేది అట్లా సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.